షుగర్ లేదా బీపీ ఉన్నవారికి సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుందట. అసలు నిర్లక్ష్యం చేయకూడదని లక్షణాలు. ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వల్ల జీవనశైలి వ్యాధుల ముప్పు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధుల ముప్పు ఎక్కువయింది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే షుగర్ లేదా అధిక రక్తపోటు ఉన్న వారికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా అన్న అనుమానం చాలా మందికి ఉంది. దీనికి సమాధానం అవును. మీకు మెదుమేహం లేదా అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు రావడానికి, గుండెపోటు సంభవించడానికి అవకాశం చాలా ఎక్కువ. ఈ రెండు ఆరోగ్య సమస్యలు కాలక్రమేణా రక్తనాళాల్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోవడం లేదా ప్లాక్ సులభంగా పేరుకుపోతుంది. ఫలితంగా రక్తనాళాలు ఇరుగ్గా మారి గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది చివరికి హార్ట్ అటాక్ కు దారితీస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని డాక్టర్ పవన్ పొద్దార్, క్యాత్ ల్యాబ్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ వారు అందించారు. రక్తనాళాలపై ప్రభావం. మధుమేహం రక్తంలో షుగర్ లెవెల్స్ నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల అవి రక్తనాళాల లోపల పొరల్ని, గుండెను నియంత్రించే నరాల్ని దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు ఇది రక్తనాళాల గోడలపై నిరంతరం ఒత్తిడిని కలిగిస్తూ ఆ నష్టాన్ని మరింత వేగవంతం చేస్తుంది. షుగర్, బీపీ రెండూ ఒకేసారి ఉన్నప్పుడు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. వీటితో పాటు అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అధిక బరువు లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది.